బాలలక్ష్మి గారు పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ అదేవిధంగా డీజిల్ మీద ₹2 తగ్గింపు చేస్తూ ఉంది. ఇది ఓట్ల కోసం అనుకోవాలా లేకపోతే ప్రజల మీద ప్రేమతో అనుకోవాలా? ఈ 10 ఏళ్ల పాలనలో మోడీ చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన పనే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి దానివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగేటువంటి గతి పట్టించిండు. ఈ 10 ఏళ్ల నుంచి లేని ప్రేమ పెంచేటప్పుడు 10లల్ల 20లల్ల పెంచి తగ్గించేటప్పుడు రూపాయలల్లా అంటే ₹2 తగ్గించి ఇది ప్రజల కోసం చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. దీంతోపాటు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలో అణిచివేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ మాకు టీవీ పెడితే పొద్దుగాల లేసే టీవీ పెడితే ఒకటే వస్తూ ఉంది, మోదీ గ్యారంటీ వికసిత భారత్, మోదీ గ్యారెంటీ వికసిత భారత్. అమృతమైనటువంటి రోజులంట ఇవన్నీ. ఆయనే దేశాల మధ్య యుద్ధాలు ఆపిండంట, విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చిండట. ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చూసానైతే నాకు అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలే. మా పైకప్పు నీళ్లు లీక్ అయితే ఆయనకు కన్నీళ్ళు వస్తాయి, మా మందులు అయిపోతే ఆయన గుండె కలత చెందుతుంది, మాకు తిండి లేకపోతే ఆయనకు తిండి సహించదు అనేటువంటి విధంగా మాట్లాడిండు. తిండి పెట్టే రైతన్న నోట్లనే మట్టి కొట్టి రోడ్డు మీద మేకులు కొట్టి వాళ్ళను కనీసం వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చమని అడిగేదాకా కూడా రాని అనేటువంటి మోదీ. మాకు ఇక్కడ మణిపూర్లో ఎంత తీవ్రమైన సంఘటన జరిగింది, ఒక మహిళని నగ్నంగా ఊరించినటువంటి పరిస్థితి. మరి అంత దయనీయ స్థితిలో మణిపూర్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఆపలేని మోడీ మరి దేశ విదేశాల మధ్యలో ఉన్న యుద్ధాలను ఎట్లా ఆపిండో మాకైతే అర్థమైతలేదు. పక్కా గ్యారంటీలు ఏవి నెరవేర్చిండో మాకు ఇప్పటికైతే అర్థమైతలేదు. ఏ గ్యారంటీలు అయితే వాళ్ళు నెరవేర్చలేదో, ఏ హామీలు ఇచ్చైతే వాళ్ళు అధికారంలోకి వచ్చినరో అవన్నీ చేయకపోయినా ఒక అందమైన అబద్ధాలు ఆడుతూ చేసినట్టుగా టీవీల్లో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో గనక మోడీని మనం ఓడించకపోతే, ఈ బీజేపీని, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గనక మనం ఎదుర్కోకపోతే ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, ముస్లింలు మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులకు భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు, హిందూ మత ఏతరులందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. హిందువుల్లో భాగంగా ఉన్నటువంటి దళితులు వాళ్ళందరూ కూడా క్షోభను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏముందంటే రాజ్యాంగాన్ని బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళే, రాజ్యాంగాన్ని మార్చేస్తామని, లౌకికమనే పదాన్ని తీసేస్తామని. ఇప్పుడు ఏ పదాలు తీయకుండా రాజ్యాంగం అట్లుండగానే వీళ్ళ నియంతృత్వ పోకడ ఒక ప్రమాదకర స్థితిలో మారింది. రేపు మళ్ళీ వాళ్ళు ఒకసారి అధికారంలోకి వస్తే కనుక రాజ్యాంగాన్ని తీసేసారంటే దేశము ఒక ప్రమాదపుటు అంచుల్లో ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యం కనుమరుగైపోయి దేశం అనేటువంటిది ఒక నియంతృత్వ పోకడలో ఒక ప్రమాదకరమైన దిశకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మోడీకి బుద్ధి చెప్పవలసిందే, మోడీని గద్దె దించవలసిందే. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగానే కాదు, ఈ దేశ పౌరురాలుగా కూడా నేను ఈ ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏం జరుగుతోంది. కులాలకు మతాలకు అతీతంగా విభిన్నమైన భాషలు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి వేషధారణలు, విభిన్నమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా భాయి అన్నట్టుగా మనం కలిసి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తూ ఒకటే పార్టీ, ఒకటే మతం, ఒకటే కులం అనేటువంటి దిశగా, ఒకటే ఎన్నిక, జమిలీ ఎన్నికలు అనేటువంటి విధంగా, ఒకటే ఎన్నిక అనేటువంటి విధంగా తీసుకుపోతూ ఒక మభ్య పెడుతూ మాయ చేస్తూ ప్రజలందరి హక్కుల్ని హరించే విధంగా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసి ఒక నియంతృత్వ రాచరిక పోకడబోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి చదువుకున్నటువంటి విద్యార్థులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి విఘ్నత కలిగినటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. టీవీల్లో వచ్చేటువంటి ఆ ప్రచారాలని నమ్మొద్దని చెప్పేసి నేను ఒక భారతీయ పౌరురాలిగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తాను.